అయ్యా నాకు నెలకు ఒక 10 లక్షల రూపాయల సంపాదన వస్తుంది. ఖర్చులన్నీ పోను ఒక 6, 7 లక్షలు మిగులుతోంది. కాబట్టి నేను ఒక కుటుంబాన్ని ఆదుకోగలను. ఎవరినన్నా నాకు అప్పజెప్పండి అని నేను అడగడం గానీ, లేదంటే నాకు చుట్టూ ఉన్నటువంటోళ్ళో, నేను ఏ పూలు కొనుక్కునేటప్పుడు ఆ పూల అంగడోళ్ళో, లేకపోతే ఏ టిఫిన్ చేస్తున్నప్పుడు టిఫిన్ సెంటరోళ్ళో, వండోళ్ళో, లేకపోతే ఒక టీ స్టాల్‌కెళ్ళి టీ తాగుతుంటే ఆ టీ అంగడికి సంబంధించి ఏదో పనులు చేసుకుంటున్నటువంటోళ్ళు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదన్నా ఉపాధి అవకాశాలు పెంచి అంటే చిన్న బండి అయితే పెద్ద బండి పెద్ద షాప్ పెట్టించడం, చిన్న పూల బండి అయితే పూల అంగడి పెట్టించడం, ఇట్లాంటివి చేయించి వాళ్ళ ఉన్నతికి తీసుకెళ్ళడం అనేటటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్. ఏది ఒక వ్యక్తి తను దానం చేయాలనుకున్నాడు. అలా కాకుండా డబ్బుల్ని నేను సంపాదించుకుంటా, ప్రభుత్వానికి పన్నులు కడతా, కానీ నీ పేరు మార్గదర్శి అని నేను పిలుస్తాను. అది కూడా రామోజీరావు గారి చిట్ ఫండ్స్‌కి సంబంధించిన సంస్థ పేరుతో.